సో ఇట్లా నిన్న మోదీ సభ జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి సభ. ఢిల్లీకి బెదురుతామా, కేసులకు ఎన్నడూ భయపడలేదు, గుజరాత్ వాళ్లకు తెలంగాణ పౌరుషం చూపించాలి, ఎన్నికల ఫైనల్స్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్, రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిది గుడ్డే, మెట్రో రైలు మూసీ ప్రక్షాళనకు నిధులిచ్చాకే ఓట్లు అడగండి, చేవెళ్ల, కరీంనగర్, వరంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలు, రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి. సరే, ఇదంతా ఒకవైపు ఉంటే ఎవరిని పక్కన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి? రంజిత్ రెడ్డి అనే ఈ పెద్ద మనిషిని పక్కన పెట్టుకున్నాడు. ఏమంటున్నాడు రంజిత్ రెడ్డిని పక్కన పెట్టుకొని? కొండా విశ్వేశ్వర్ రెడ్డి పైసలు బాగున్నాయి, మీ పైసలు ఆడికిచ్చుకోండి, ఈడికిచ్చుకోండి, రాజ్యసభ తెచ్చుకోండి అని కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అంటున్నాడు. సరే, ఆయన ఎలక్షన్స్ కాబట్టి ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మొన్న అయితే విమర్శించలేదు, అది కొంత విమర్శల పాలైంది. అరే మరి కొండా విశ్వేశ్వర రెడ్డి మంచోడే కానీ అంటున్నాడే అన్న ఒక చర్చ తెర మీదకి వచ్చింది. బేసిక్గా ఆయన అయితే రేవంత్ రెడ్డి గుండెల నిండా కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవాలనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా మంచి మిత్రులు. రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఒక ఛాలెంజ్ చేయాలన్నా, లేకపోతే ఇంకోటి, ఇప్పుడు మొన్న డ్రగ్ ఛాలెంజ్, వైట్ ఛాలెంజ్ విసిరిండు. అంటే ఒక ఇద్దరికి విసిరిన తర్వాత వాళ్ళు ఇంకో ఇద్దరికి విసిరాలని ఏదో చెప్పిండు కదా. సో అప్పుడు కూడా కొండా విశ్వేశ్వర రెడ్డిని ఎంచుకున్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డి మన దగ్గర ఉంటే బాగుంటుండే అన్న చర్చని చాలా దగ్గర తెర మీదకి తీసుకొచ్చిండు. సో రేవంత్ రెడ్డి గుండెల నిండా కొండా విశ్వేశ్వర రెడ్డి గెలవాలన్న ఆలోచన ఉన్నా ఇక ఆ పార్టీ కాబట్టి రంజిత్ రెడ్డి చేయిని ఇట్లా పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. గంతే. ఇప్పుడు ఈ రంజిత్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా? 11% డౌన్లో ఉన్నాడు ఇప్పుడు రంజిత్ రెడ్డి. ఇప్పుడు ఈ రంజిత్ రెడ్డిని పట్టుకొని ఈయన దగ్గర పైసలు లేవు అని అనుకోవాలా మనం? ఇప్పుడు ఒక ఆయనని పైసలు ఉన్నాయని మీరు అంటున్నారంటే ఈయనకు పైసలు లేవా? ఈయనేం తప్పులు చేయలేదా? ఏడున్నాడండి మొన్నటిదాకా? ఎక్కడున్నాడు మొన్నటిదాకా? మొన్నటిదాకా కేసీఆర్ సంఖలో ఉన్నాడు. ఇది రంజిత్ రెడ్డి. మీరు ఎంక్వైరీ చేయండి ఈయన మీద. కేసీఆర్ ద్వారా ఈయన ఈ 10 ఏళ్లలో పొందిన లబ్ధి ఏంటి ఎంక్వైరీ చేయండి. 1000 కోట్ల లబ్ధి పొందిండు కేసీఆర్ ద్వారా అధికారంలో ఉండి. ఆడ అధికారం అయిపోగానే మీ దగ్గర పచ్చగా కనిపించింది, ఆడ టికెట్ ఇస్తానని వదులుకొని నీ దగ్గరికి వచ్చిండు. ఎన్ని కోట్లు చేతులు మారి ఉంటాయి ఇక్కడ? ఇట్లాంటి దొంగలకు మీరు టికెట్లు ఇవ్వడం వల్ల మీ పార్టీ ఎంత నాశనం అవుతున్నది? ఇప్పుడు ఈయనను గెలిపించుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏడవుతుంది? అది అయ్యే అవకాశం ఉందా? గుడ్ల స్కాము, దానా స్కాము, భూముల స్కాము. ఎన్ని కోట్ల విలువైన భూమి? 4 ఎకరాల భూమి రామానాయుడు స్టూడియో పక్కన ఎకరం 100-200 కోట్ల రూపాయల విలువ చేసే మెయిన్ ఏరియాలో ఉన్న భూమి. ఆడ ఒక గుడి ఉంటే ఆ గుడిని, హనుమాన్ గుడిని మొత్తం బ్లాస్ట్ చేసేసి ఆ 4 ఎకరాలు లేపేసారు. పెద్ద పెద్ద గుడ్లు సప్లై చేయాల్సిన దగ్గర చిన్న చిన్న గుడ్లు సప్లై చేసి అందులో స్కామే, దానాలో స్కామే, ప్రభుత్వ భూములు కబ్జానే. ఇట్లాంటి ఆయనను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం ఎంక్వైరీ చేస్తారు మీరు? ఎవరి మీద ఎంక్వైరీ చేస్తారు? ఏ అవినీతిని ప్రశ్నిస్తారు?